నిన్న ఆయన నా దగ్గరికి వచ్చి అడిగాడు, స్వామి భగవంతుడు సర్వవ్యాపి అని అంటూ 4 గోడల మధ్య తీసుకొచ్చి పెడుతున్నారు, ఇది ఎంత మటుకు న్యాయం మీరు చేస్తుండే పని అన్నాడు. నా దగ్గరికి వచ్చి అడిగాడు, సర్వవ్యాపి భగవంతుడని ఒక చెంపని అంటున్నారు, 4 గోడల మధ్యలో తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ ఉన్నాడు భగవంతుడు అని అంటున్నా, మీరు చెప్పే 2 పరస్పర విరుద్ధంగా ఉన్నాయని. అలా కాదురా నాయన, భగవంతుడు సర్వవ్యాపి అనే దాంట్లో సందేహం లేదు. ఇందుగలడందు లేడని సందేహము గలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణ వింటే అని భాగవతంలో చెప్పలేదా? అది నిజం. కానీ ఈ 4 గోడల మధ్యలో ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు అని అంటే, ఎవడికైతే సర్వత్రా భగవంతుణ్ణి చూడటానికి సంస్కారం అనేది లేదో, ఆ పరిపక్వత లేదో, వాడి కోసమని చెప్పేసి. నువ్వు నిజంగా ప్రహ్లాదుల్లాగా ప్రతి కణంలోనూ భగవంతుణ్ణి చూచేటటువంటి పరిపక్వత కలిగిన వాడివైతే నువ్వు ఇక్కడికి రావాల్సిన పని లేదు.